విద్యా బుద్ధులు నేర్పించాల్సిన ఉపాధ్యాయులు చిన్న పిల్లల మీద పైశాచిక ఆనందంతో లేకపోతే ఓపిక నశించి పిల్లల మీద చేతులు వేస్తున్న పరిస్థితి అంటే అతి దారుణంగా పిల్లల్ని కొడుతున్న పరిస్థితి మనం చాలా చోట్ల చూడడం జరిగింది. అలాంటి ఘటన ఇప్పుడు బోరబండ పోలీస్ స్టేషన్ పరిధిలో కూడా చోటు చేసుకుందని చెప్పొచ్చు. ఒక నోట్బుక్ తేలేదని చెప్పి, అంటే ఏ క్లాస్ టీచరో ఆ క్లాస్ నోట్బుక్ తేలేదని చెప్పి 1వ తరగతి చదువుతున్న 6 ఏళ్ల బాబు మీద వీపు మీద ఎలా కొట్టిందనేది కూడా మనం విజువల్స్లో చూడొచ్చు. ఆ బాబు పరిస్థితి ఇప్పుడు బాగానే ఉన్నప్పటికీ తల్లిదండ్రులు మాత్రం పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వటం జరిగింది. అంటే ఆ దెబ్బని చూసినప్పుడు ఆ తల్లి విలవిల్లాడిపోవడం కూడా మనం గమనించవచ్చు. ఎందుకంటే ప్రతి ఒక్క తల్లి కూడా పిల్లల మీద చిన్న ఈగ వాలినా దోమ వాలినా చూడలేదు, విలువిల్లాడిపోతుంది. అలాంటిది ఆ ఉపాధ్యాయురాలు అంత కఠినంగా ఎలా ప్రవర్తించింది అంటూ కూడా తల్లిదండ్రులు ఆరోపిస్తున్న పరిస్థితి అని చెప్పొచ్చు. ఎలాగైనా సరే మాకు న్యాయం జరగాలి అంటూ కూడా వాళ్ళు పోలీస్ స్టేషన్లో మెట్లు ఎక్కారు. ఆ బాబు పరిస్థితి కూడా ఇప్పుడు బాగానే ఉంది. కానీ మా తల్లిదండ్రులకి వచ్చిన ఏదైతే ఇప్పుడు ఈ సిచ్యువేషన్ ఉందో ఏ తల్లిదండ్రులకు కూడా రాకూడదు, ఏ పిల్లలు కూడా ఫేస్ చేయకూడదు అంటూ కూడా ఆ ఫాదర్ ఫైట్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు మనతో పాటు ఆ బాబు తల్లిదండ్రులు ఉన్నారు. ఒకసారి తల్లితో మాట్లాడి అసలు ఏం జరిగిందనేది తెలుసుకుందాం. నమస్తే అమ్మ. బాబు వయసు ఎంత? 6 years. 6 years. అసలు ఏం జరిగింది? ఏ స్కూల్లో చదువు? ద మోడల్ సిటీ హై స్కూల్, గౌతంపురి కాలనీ. బుక్ ఇవ్వాలని చెప్పిందంట టీచర్, ఇవ్వలేదు ఒక బుక్. దానికోసం టీచర్ కొట్టింది, అంతే విషయం. ఇంకా ఏం లేదు విషయం. అయితే నీకు ఎప్పుడు తెలుసు? స్కూల్ తర్వాత వచ్చినారు కదా, అప్పుడే నేను చూసి మా హస్బెండ్కి ఇన్ఫార్మ్ చేసిన. ఓకే. ఇన్ఫార్మ్ చేస్తే అప్పుడు అడిగితే చెప్పారు బాబు ఇలా టీచర్ కొట్టారని. నేను అప్పుడే చెప్పిన మా హస్బెండ్కి. అంటే చిన్న దెబ్బ తాకితేనే పిల్లలు ఎలా ఏడుస్తారో మనం చూస్తూ ఉంటాం. ఆ రోజు బాబు ప్రవర్తన కానీ అదంతా కూడా ఎలా? మా బాబు అయితే యాక్చువల్లీ 7 monthsలో పుట్టారు. అప్పటి నుంచి మేము చాలా చూస్తాం వాడికి. ఇప్పుడు టీచర్ ఇట్లా చేస్తే మేము ఏం చేయాలి మీరే చెప్పండి. ఇట్లా చేయకూడదు కదా టీచర్ అయితే, అందుకోసం మేము ఫైట్ చేస్తున్నాం. సార్ అసలు ఏం జరిగింది అంటే 13వ తారీఖు హాఫ్ డే వర్షం కారణంగా గవర్నమెంట్ కూడా స్కూల్ అన్నిటికీ కూడా హాఫ్ డే ఇవ్వటం జరిగింది. సో ఆ రోజు అసలు ఏం జరిగింది, నీకు ఎలా తెలిసింది? బాబుకి వీపు వెనకాల అంత పెద్ద గాయం అవ్వటం అదంతా కూడా ఎలా తెలిసింది? ఇష్యూ ఏంటంటే మ్యామ్, యాక్చువల్గా నా ఆటో వాడు ఎప్పటికీ దింపుతాడు మా బాబుకి ఇంటి దగ్గర. దింపిండు, ఫ్రెష్ అయ్యే ముందు నా వైఫ్ ఏం చేసిందంటే స్కూల్ యూనిఫామ్ ఇప్పింది. ఇప్పంగానే చూసింది ఇది ఏమైంది అంటే టీచర్ కొట్టిందని చెప్పింది. సడన్గా నాకు ఇమీడియట్గా ఫోటో తీసి నాకు పంపించింది. నాకు పంపించగానే నేను అప్పుడు నా వర్క్షాప్లో నేను పని చేసుకుంటూ నా బిజీలో ఉండే. అప్పుడే పంపించి నాకు కాల్ చేసింది, ఇట్లా కొట్టారంట, ఇది నేను ఫోటో పంపించిన మీకు చూడండి అని చెప్పింది. నేను చూడంగానే ఇమీడియట్గా రెస్పాండ్ అయినా. ఆ ఫొటోస్ ఏం చేసిన అంటే ప్రిన్సిపల్ ఇలియాస్, ఇంకొకటి కరస్పాండెంట్ ముంతాజ్ మేడం అని ఉంది, అది స్కూల్ వాళ్ళే నడుపుతారు. వాళ్ళకి ఇమీడియట్గా పంపించినాం, వాట్సాప్ ద్వారా పంపించడం జరిగింది. 1:30 ఆల్మోస్ట్ 1:30కి పంపించినాక వాళ్ళకేమో ఫోన్లు చేసిన. ఆల్మోస్ట్ 5 times చేసిన అండి. ఈ ఇలియాస్ అనే వ్యక్తి మోడల్ సిటీ హై స్కూల్ ప్రిన్సిపల్ అనమాట. 1:30 నుంచి 1:33 వరకు 5 calls చేయడం జరిగింది, కంటిన్యూస్గా చేయడం జరిగింది. ఇదిగోండి ఇంకొకటి, ఇది అఫీషియల్ నెంబర్ వాళ్ళ స్కూల్ది. ఈ నెంబర్ కూడా నేను 124:20 నుంచి 134 వరకు చేయడం జరిగింది, సేమ్ 5 times. ఇదిగోండి ఇంకొకటి, ఇది ముంతాజ్ మేడంకి కూడా. ముంతాజ్ మేడం నాకు తర్వాత ఫోన్ చేస్తుంది, 3 తర్వాత ఫోన్ చేస్తుంది. నేను ఏం యాక్షన్ తీసుకున్నా అంటే ఇమీడియట్గా నా ఇంటికి వచ్చినాక బాబుకి తీసుకొని చక్కగా పోలీస్ స్టేషన్కి తీసుకెళ్ళి, వీళ్ళు నాకు రెస్పాండ్ కాలే కాబట్టి, స్కూల్ వాళ్ళు రెస్పాన్స్ ఇవ్వలే కాబట్టి పిఎస్ తీసుకెళ్తే అక్కడ చాలా బ్రహ్మాండంగా నాకు రెస్పాన్స్ వచ్చింది. చాలా మంచిగా పోలీస్ వాళ్ళు బాగా కోఆపరేషన్ చేశారు. పోలీస్ వాళ్ళు చాలా మంచిగా కోఆపరేషన్ చేసి బాబుకేమో అంతా చూసి ఇమీడియట్ యాక్షన్ తీసుకోవడం జరిగింది. ఆ స్కూల్ వాళ్ళ నంబర్ తీసుకొని వాళ్ళకు ఫోన్ చేసి పిలవడం జరిగింది, కేసు బుక్ చేయడం జరిగింది, ఎఫ్ఐఆర్ కూడా నమోదైంది వాళ్ళ పేరు మీద. ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు ఇక్కడ ఈ దిశ చూడండి బాబుది, ఇదిగోండి సేమ్ డే, ఇదిగోండి బాబుది పరిస్థితి చూడండి. నేను టెస్ట్ చూపించిన బాబుకి ఇమీడియట్గా ఏమైనా అయిందేమో అని. అన్నీ భగవంతుడి దయ వల్ల రిపోర్ట్స్ అన్నీ నార్మల్గానే వచ్చినాయి, అన్నీ చేపించిన నేను. ఇది చూడండి పరిస్థితి, అంత రెడ్నెస్, అదే ఎంత ఎట్లా కొడతారండి. ఇదిగోండి పోలీస్ వాళ్ళు కూడా ఆశ్చర్యంగా అయిపోతారు, ఒక టీచరా రాక్షసి ఆమె ఇట్లా కొడతారా అని. కొట్టారు చెయ్యితోనా లేకపోతే కర్రతోనా? ఫస్ట్ వచ్చేసి ఒక బుక్ తీసుకురాలే కాబట్టి, సింపుల్ రీజన్ ఏంటంటే ఒక బుక్ తీసుకురాలేదంట మా కొడుకు. తీసుకురాలే కాబట్టి అది ఎందుకు తీసుకురాలేరా అని ఆ బుక్ పాడేసిందంట ముఖం మీద.
పాడేసి దగ్గరకు పిలిచి ఇట్లా బ్యాక్ మీద కంటిన్యూస్గా కొడుతూనే ఉందంట చేయితో. XYZ ఏ వెపన్ యూజ్ చేసిందేమో కానీ ఇంత ఘోరంగా అయితే చేతితో నేను ఎక్స్పెక్ట్ చేస్తలే. ఇంకొకటి ఆయన పోలీస్ వాళ్ళు కూడా చెప్పారు అక్కడ క్లాస్ రూమ్స్లో CCTV కెమెరాస్ ఉన్నాయంట. ఆ కెమెరాస్ విజువల్స్ మేము తీసుకున్నాం. మేము దాన్ని ఏ చర్యలు తీసుకోవాలి లీగల్ యాక్షన్ మేము ఆ చర్యలు తీసుకుంటున్నాము. మేము బాగా దానికి ఫాలోఅప్ చేస్తున్నాము, మీరు టెన్షన్ పడకండి అది అని చెప్పారు. మేము కూడా మేము ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్స్ కూడా వెళ్ళడం జరిగింది, వాళ్ళతో కూడా మాట్లాడడం జరిగింది. ఇంకా చైల్డ్ అసలు వాళ్ళ దగ్గర కూడా మాట్లాడడం జరిగింది. వాళ్ళు కూడా ఏమో చర్యలు తీసుకుంటాం మేము కూడా మా తరపు నుంచి అని వాళ్ళు కూడా లెటర్ ఇవ్వడం జరిగింది. అంటే మామూలుగా ఇప్పుడు బాబుకి ఈ విధంగా అయింది కానీ బాబు పుట్టడమే నెల తక్కువ బాబు పుట్టాడు అనేది కూడా ఇందాక మాకు చెప్పడం జరిగింది. అప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు కూడా బాబు పరిస్థితి అంటే ఆరోగ్య పరిస్థితి సరిగ్గా ఉండదు అని కూడా ఇందాక చెప్పారు. మేము స్కూల్ యాజమాన్యంకి కూడా మా బాబుని జాగ్రత్తగా చూసుకొని మా బాబు హెల్త్ కండిషన్ ఇది అని చెప్పినా కూడా ప్రిన్సిపల్ ఇలా వ్యవహరించింది అంటే అసలు ఏమనుకోవాలి? అందులో అసలు బాబుకి ఏమైంది? అసలు యాక్చువల్గా బాబు ప్రీమెచ్యూర్ బేబీ 7 monthsలో పుట్టాడు. 2018లో 7 monthsలో పుట్టాడు బాబు. నేను lakhs of rupees పెట్టి బాగా క్షేమంగా మంచిగా చేసుకొని రావడం జరిగింది. తర్వాత స్కూల్లో సేమ్ స్కూల్లో నర్సరీ నుంచి ఇప్పుడు ఫస్ట్ క్లాస్ బాబు. ఆ నర్సరీ నుంచి ఫస్ట్ క్లాస్ వరకు ఏమో బాబుకి ఆ స్కూల్లోనే చదువు చెప్తున్నాం. ఎప్పుడు ఇట్లా కాలేదు. ఇంకొకటి ఏంటంటే వాళ్ళకు మెడికల్ హిస్టరీ నా బాబుకి తెలుసు, నా బాబుది మెడికల్ హిస్టరీ ఆ స్కూల్ వాళ్ళకి ప్రతి ఒక్కరికి తెలుసు. ఇంకొక విషయం ఏంటంటే 1 month బ్యాక్ నా బాబు హాస్పిటలైజ్ ఉండే, 1 month బ్యాకే హాస్పిటలైజ్ ఉండే. ఇవి అన్ని రిపోర్ట్స్ ఉన్నాయి నా దగ్గర అన్ని కడుపులో ఇన్ఫెక్షన్ XYZ అనేసి నా దగ్గర ఉంటే నేను అన్ని వాళ్ళకి ట్రీట్మెంట్ చేయించిన. 1 month బ్యాకే దీనికి సంబంధించిన మా బాబు ఒక 1 week వరకు రాడండి అని నేను లీవ్ లెటర్ కూడా స్కూల్లో ఇవ్వడం జరిగింది. ఇంకొకటి ఏంటంటే 1.5 year బ్యాక్ అంటే 1.5 year కంప్లీట్ కూడా కాలేదు. దీని లోపే నా బాబుకి ఏమో సర్జరీ కూడా జరగడం జరిగింది. ఆ బాబు బై బర్త్ ఏమో హైపర్డస్పేడియా అనమాట. 2 surgeries చేయాలన్నారు డాక్టర్లు. 2 surgeries చేయాలంటే 1 surgery అయిపోయింది. ఫర్దర్లో ఇంకా 1 year తర్వాత ఇంకొక సర్జరీ ఉంది. ఆ డాక్టర్ వాళ్ళకి ఈ రీజన్స్ అన్నీ తెలుసు. ఈ విషయం అన్నిటి హాస్పిటల్ సంబంధించిన బాబు ట్రీట్మెంట్ జరుగుతుంది. బాబు ఏమో నార్మల్ బాబు కాదని హాస్పిటల్ వాళ్ళకి అందరికీ తెలుసు ఆ విషయం. మేము ఎప్పుడు బాబుకు వదిలినా, మేము వెళ్ళినా, లేకపోతే ఆటో వాడు తీసుకెళ్ళినా మేము చెప్తూనే ఉంటాం ఆ టీచర్లకు, ఆ క్లాస్ టీచర్లకు, సరే బాబుకు చూస్తుండండి, బాబుకు కొంచెం కేర్ చేయండి, బాబు పరిస్థితి ఎట్లుంది మీకు తెలుసు, బాబు కొంచెం మెడికల్ ఇష్యూస్ ఉన్నాయి, అది ఇది చూడండి అని నేను చెప్తూ ఉంటా స్కూల్కి ప్రతిసారి. కానీ ఆ తబస్సుమ్ అని టీచర్ అంట అది ఒక అది 5 books ఏదో అడిగిందంట. మా బాబు ఆ రోజు 4 books తీసుకెళ్లారు. తీసుకెళ్తే అది ఒక బుక్ తీసుకురాలేదని నా బాబు ముఖం మీద ఒక బుక్ పాడేసి దాని తర్వాత ఆమె దగ్గర పిలిచి ఆ చేతి దేవుని కానీ ఆ రాక్షసి ఆ దేంతో ఏ వెపన్ వాడిందేమో అది ఎట్లా చేసిందేమో అంత ఘోరంగా, ఆమెకు పిల్లలు ఉందా లేదా నాకు అర్థం కాలే. కానీ నా బాబు పరిస్థితి మీరు కూడా లైవ్గా చూస్తే ఎట్లా ఉంది ఎట్లా లేదో మీకు తెలుసు, అది చూస్తూనే ఉన్నారు మీరు. అది విషయం. ఇప్పుడు నేను ఏం లేదండి, నేను ఒకటే కోరుతున్నాను, అదేంటంటే స్కూల్ ఇప్పుడు కస్టోడియల్ ఆఫ్ స్కూల్, ఇప్పుడు అక్కడ రెస్పాన్సిబిలిటీ ఎవరిది? స్కూల్ది. ప్రతి ఒక్కరు ఇదంతా ఇష్యూ అయ్యాక స్కూల్ యాజమాన్యం ఆ ఉపాధ్యాయురాల మీద ఎలాంటి యాక్షన్ తీసుకుంది? ఇప్పుడు నాకు స్కూల్ వాళ్ళు కోఆపరేషన్ చేస్తా, అది చేస్తా, ఇది చేస్తా అన్నారు. కానీ నేను ఆమె మీద, ఆ టీచర్ మీద FIR అయినాక వాళ్ళు ఏం చేస్తున్నారంటే వాళ్ళ పర్సనల్ అడ్వకేట్లని, ఏదో పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్లని వీళ్ళతో కాల్ చేపిస్తున్నారు, ప్లస్ కాల్ చేస్తున్నారు. వాళ్ళకి అంత బ్యాకింగ్ కూడా చేస్తున్నారు ఆ టీచర్కి. బెదిరింపు కాల్స్ వస్తున్నాయా ఈ ఇష్యూ తర్వాత? బెదిరింపు కాల్ ఏం రాలేదు, కానీ వేరే కాల్స్ వస్తున్నాయి. చూడండి మన లోకలే కదా, మన ఏరియాలోనే కదా, ఎర్రగడ్డలోనే కదా స్కూలు, చూడండి మీరు కొంచెం చేసుకోండి, బాగుండదు, ఇది స్కూల్ పేరు అది అవుతుంది ఇది అవుతుంది అని. కానీ ఇంకొకటి నాకు నిన్ననే విషయం ఏం తెలిసిందంటే ఆ స్కూల్ మీద మల్టిపుల్ కంప్లైంట్స్ ఉన్నాయంట. ఏదేదో రకరకాల ఇష్యూస్ మీద మల్టిపుల్ కంప్లైంట్స్ ఉన్నాయంట స్కూల్ మీద. అది నాకు నిన్ననే ఈ విషయం తెలిసింది. కానీ ఇట్లా చేసుకుంటా పోతే ఎట్లా అండి? నాకు న్యాయం కావాలండి. నేను కోరుకునేది ఒకటే, నాకు న్యాయం కావాలి. న్యాయం కావాలంటే ఆ టీచర్కి రెస్టికేట్ చేస్తాం, టీచర్కి తీసేస్తామంటే టీచర్కి తీసేస్తే సరిపోతుందా అండి? టీచర్కి తీసేస్తే సరిపోతుందా? బాబు డిప్రెషన్లో ఉన్నాడు. బాబు ఎంత ఏడిచిందో, ఏం చేసిందో మన తల్లి నేను ఎంత ఏడిచినాం అది మాకే తెలుసు. మా బాబుకి మేము ఇప్పుడు వరకు ఒక చెమటతో కొట్టలేమండి. మేము ఒక్కసారి కూడా ఇట్లా మా బాబు మీద వదిలేలేము. మేము ఎప్పుడు ఏం చేయలేము అట్లాంటివి. కొన్ని బాబు చదవట్లేదు, లేకపోతే ఎక్స్ట్రా యాక్టివిటీస్ ఉన్నాయి, ఆడుతున్నాడు, అల్లరి చేస్తున్నారు అంటే అది కూడా లేదు. ఎందుకంటే బాబుకి ఆరోగ్య పరిస్థితి కూడా బాగుండదు,
ప్రశాంతంగా హ్యాపీగా ఉంటాడు. కేవలం బుక్స్ తెలియదని చెప్పి కొట్టడం అనేది అసలు ఎంతవరకు కరెక్ట్ అనేది కూడా ఒకసారి మీరు కింద కామెంట్ బాక్స్లో అయితే రాయండి. ఒకసారి మరి ఇప్పుడు బాబుకి మాత్రం పరిస్థితి ఎలా ఉందో ఒకసారి బాబుతో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. సో ఇప్పటికీ 3 days అవుతుంది. 3 daysకి బాబుకి ఇలా ఉంది అంటే కొట్టిన ఫస్ట్ డే అంటే 13th డే ఏ రోజైతే జరిగిందో మొదటి రోజు, ఆ రోజు ఇంకా మనం ఆలోచించవచ్చు బాబు పరిస్థితి ఎలా ఉంది, ఆ వీపు మొత్తం ఎలా ఉండేది అనేది. ఇప్పటికి కూడా ఆ మచ్చలు అనేవి కనిపిస్తున్నాయి. ఇక్కడ మొత్తం కూడా మనకు కనిపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఒకసారి బాబుతో మాట్లాడదాం. आपका नाम क्या है? रियान. कौन सा क्लास? फर्स्ट क्लास. आपको अच्छा है ना अभी? ठीक है आप? సో బాబుకి అంటే దీని గురించి మనం మాటలు అనుకోవట్లేదని చెప్పొచ్చు బాబుతో. ఎందుకంటే ఇప్పటికే పసి హృదయాలు అని చెప్పొచ్చు. ఎవరైతే అటు సైడ్ నుంచి ఏదైతే ప్రేమనిస్తారో అది తీసుకోవడం తప్ప వారి మీద మళ్ళీ కోపాన్ని చూపించలేని, అంటే కోపం చూపించినా కూడా కోపం చూపించలేని పిల్లలు పసి హృదయాల్లో వాళ్ళు ఎదుగుదల ఏ విధంగా ఉండబోతుంది అనేది కూడా, అంటే వాళ్ళని ఒక మంచి భవిష్యత్తు ఇవ్వాల్సిన ఉపాధ్యాయులు ఈ విధంగా ప్రవర్తించడాన్ని అసలు ఎలా చూడాలంటారు? అంటే తల్లిదండ్రులు కూడా మొత్తం చాలా బిజీలో ఉంటారు, సంపాదన, ఇల్లు, పిల్లలు అన్నీ చూసుకుంటూ ఉంటారు. కాబట్టి ఉపాధ్యాయుల మీద నమ్మకంతో స్కూల్లో వదిలేసి వాళ్ళు ఇంటికి వస్తారు. కానీ ఉపాధ్యాయులు ఈ విధంగా ప్రవర్తిస్తే మరి ఎవరికి చెప్పుకోవాలి? పిల్లల్ని ఎక్కడ వదలాలి? అసలు స్కూల్లో కూడా పిల్లలకి రక్షణ లేదు అంటే మరి ఎక్కడ ఏ విధంగా ఉంచాలి అనేది కూడా తెలియని పరిస్థితి కనిపిస్తుందని చెప్పొచ్చు. ఏదైనప్పటికీ ఈ బాబుకి న్యాయం జరగాలి. న్యాయం అంటే ఇలాంటి పరిస్థితి ఎవరికి రాకూడదు. ఇప్పుడు ఆ ఫాదర్ అంటుంది కూడా ఒకటే, ఆ తండ్రి మాటల్లో మనం వినొచ్చు. ఏదైతే నా కొడుకుకి జరిగిందో, మా కుటుంబంలో ఇప్పుడు ఈ ఘటన చోటు చేసుకుందో అది ఏ కుటుంబంలో కూడా చోటు చేసుకోకూడదు. ఏ ఉపాధ్యాయురాలు కూడా సంబంధం లేని విషయంలో, అంటే మామూలుగా బుక్కు తెలియదని చెప్పి ముఖం మీద బుక్కు ఇసిరేసి దగ్గరికి ప్రేమగా పిలిచి మళ్ళీ వీపు మీద దేంతో కొట్టిందో కూడా తెలియని పరిస్థితుల్లో అంత దారుణంగా కొట్టింది అంటే అలాంటి పరిస్థితి ఏ పిల్లాడికి రాకూడదు, ఏ తల్లిదండ్రులకి రాకూడదు అంటూ కూడా ఆ తండ్రి పడుతున్న ఆవేదన, ఆ న్యాయం కోసం అయితే పోరాడుతున్నారని చెప్పొచ్చు. ఆ స్కూల్లో క్లాస్ రూమ్లో కూడా సీసీ కెమెరాస్ ఉన్నాయి. అలాగే ఆ స్కూల్ మీద అనేక కంప్లైంట్స్ ఉన్నాయి అనేది కూడా ఇప్పుడు మనకి తెలుస్తుందని చెప్పొచ్చు. ఒక్కసారి ఆ స్కూల్ యాజమాన్యం దగ్గరికి వెళ్ళి కూడా అనేక బాధితులు అక్కడ ఉన్నారనేది కూడా మనకు తెలుస్తుంది. కాబట్టి ఒకసారి అక్కడికి వెళ్ళి కూడా వాళ్ళని ప్రశ్నించే ప్రయత్నం అయితే చేద్దాం. ఏదైనప్పటికీ ఈ బాబు త్వరగా కోలుకోవాలి. అందులో ఈ బాబు కూడా ఆరోగ్య పరిస్థితి సరిగ్గా బాగాలేదు అంటూ కూడా అనేక సార్లు ఆ తండ్రి ఆ స్కూల్ యాజమాన్యానికి చెప్పడం జరిగింది. మా బాబుకి ఇలా చిన్న సర్జరీ జరుగుతుంది, నెలలు తక్కువగా పుట్టాడు, కొన్ని ఇష్యూస్ ఉన్నాయి కాబట్టి జాగ్రత్తగా చూసుకోండి, అందరూ పిల్లల్లా మా పిల్లాడు కాదు అంటూ కూడా ఆ తండ్రి చెప్పినప్పటికీ కూడా ఆ ఉపాధ్యాయురాలు, ఎవరైతే స్కూల్ ప్రిన్సిపల్, ఎవ్వరు కూడా మేనేజ్మెంట్ ఎవ్వరు కూడా దీన్ని ఇష్యూగా తీసుకోకుండా అందరు పిల్లల్లాగానే ఈ పిల్లాన్ని కూడా చూసి ఇలా కొట్టడం అనేది ఎంత దారుణం అనేది కూడా మనకు తెలుస్తుంది. ఏదైనప్పటికీ ఏ ఉపాధ్యాయురాలు కూడా, అంటే చదువు విషయంలో కొట్టొచ్చేమో కానీ కేవలం బుక్కు తెలియదని చెప్పి ఇంత దారుణంగా కొట్టడం అనేది మాత్రం కరెక్ట్ కాదు అనేది కూడా మీ అందరికి కూడా తెలుస్తుంది. కింద కూడా కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి. ఏదైనప్పటికీ ఈ బాబుకు న్యాయం జరగాలని మనం కూడా ఫైట్ చేద్దాం. మరిన్ని వార్తల కోసం చూస్తూనే ఉండండి బిగ్ టీవీ. కెమెరామ్యాన్ పరశురామ్తో రిపోర్టర్ దేవిక, హైదరాబాద్. For more videos like this, subscribe Big TV channel.